रघुनाथाय नाथाय सीताय नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। सर्वदा सर्वकार्येषु नाशेषामि मंगलमेषामिन्द्रवृष्यामो हृदयस्तु जनार्दन। ओं शुशुम्भराज्ञा प्रवर्तमानस्य ब्राह्मणः द्वितीय परादेशे रागल्पे राजा रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान की। गुरु विष्णु गुरुदेव महेश्वर साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। నీళ్ళు ఒప్పియాలి అసలు శివాయ శివాయ ఓం నమః శివాయ శ్రీనేత్రధారి ఓం నమః
గోవగంపి ఆగమయ్య
మీకు చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యమైన గమనిక. వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ మొదట రాగానే మీరు ఒక వాహనం పక్కకు పార్క్ చేసిన తర్వాత ఆ ఆలయము మొదటి భాగం నుండి లోపలికి రావాలి. ఉత్తర భాగం నుండి ఈశాన్య భాగం నుంచి శివాలయంలో వస్తారు. వచ్చిన తర్వాత శివాలయంలో దర్శనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రామాలయానికి రావాలి. రామాలయంలో దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకున్నటువంటి తర్వాత మీరు అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకోవాలి. తర్వాత ఏకశిలా స్తంభము అటున్నాయి, అటు వెళ్ళడానికి మీ ఇష్టం. తర్వాత ఏంటంటే మధ్యాహ్నం 11:30 వరకు ముఖ్యంగా ఎవరైతే 5 వారాలు మొక్కుకున్న వాళ్ళు ఉన్నారో మీరు చేసినటువంటి పని ఇక్కడికి వచ్చి పల్లకి సేవలో పల్లకి ముందుకుంది, దాని వెనకాల మీరు నడవాలి. స్వామివారి వెనకాల నడవాలి. ముందర మాత్రం భజన చేసే వాళ్ళు మాత్రం ముందర ఉండాలి. ఎన్ని కొత్త వచ్చిన వాళ్ళకి తెలియదు కాబట్టి చేయాలి. ఆ చేసినటువంటి తర్వాత పల్లకి పూర్తయిన తర్వాత లోపల వెళ్ళిన తర్వాత స్వామికి నమస్కారం చేసుకోవాలి. స్వామికి నమస్కారం చేసుకున్నటువంటి తర్వాత మీ అన్నదాన ప్రసాదం ఉంటుంది. ఇక్కడ ఇవాళ నూతన సిగరెడ్డి లత గారి అన్నదాన కార్యక్రమానికి దాతలుగా ఉన్నారు కాబట్టి అన్నదాత సుఖీ బావ సుఖీ బావ మీరు దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఆకలికి మీకు అన్న ప్రసాదం అందిస్తున్నారు. మీ వంతు కూడా సహాయ సహకారాలు అందించవచ్చు. ఎవరైనా 50, 100, 200 ఎంతైనా సరే మీరు మీకు ఒకటేసారి అన్నదానం పెడతాననుకున్న వాళ్ళు ఉన్న 11,000 రూపాయలు ఇంకా తక్కువగా ఇవ్వలేని స్థితిలో ఉన్న 5,000 ఇచ్చినా కానీ ఒక రోజు కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మీరు ఎప్పుడైతే ఇలాగ చెప్పినటువంటిదంతా పల్లకి సేవ పూర్తి భోజనం చేస్తారో మీరు 5 వారాలు పూజ చేసినటువంటి ఫలితం మీకు లభిస్తుంది. ఏదో వచ్చినావా కొబ్బరికాయ కొట్టినావా పోయినావా అనుకుంటే దానికి ఫలితం లభించదు. ఎందుకంటే దీని స్థానం మహిమ విశిష్టత వేరు కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పల్లకి అయినప్పుడు కూడా కోరికలో ఉన్నటువంటి నీళ్ళని మీ మీద చల్లారు. ఎందుకు కారణం అంటే సాక్షాత్తు నవనాథులే 9 మంది ఆ నందులో స్నానం చేసినటువంటి ప్రాంతం అది. అంత మహిమ కలదు కాబట్టి మీరు పునీతులు కావాలని మీరు మిమ్మల్ని మంత్రోచ్చారణ ద్వారా
ప్రాక్షణ చేశారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఎవరైతే 5 వారాలు 11 వారాలు స్వామివారి దగ్గర దర్శనం చేసుకుంటారో కాదు అనేటువంటి కోరిక ఉండదు. అట్లాగే నాకు ₹1 కోటి బిల్డింగ్ కావాలంటే దొరకదు, ఆశకు అంతలేదు, దానికి తప్పలేదు. కాబట్టి మనం అనుకునేటువంటి కోరిక సహజసిద్ధమైనటువంటిది ఉండాలి తప్ప అంతకు మించినటువంటి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఈ కార్యక్రమాన్ని సహకరించాలి. మేమందుగా కూడా అన్నప్రసాదం స్వీకరించిన వాళ్ళు ఏదైనా సహాయం అందించాలనుకుంటే అక్కడ కౌంటర్ ఉంటుంది, వాళ్ళు కూడా మీ దగ్గర మీ గోత్రనామాలు మీ పేరు చెప్పి అక్కడ మీరు ఇచ్చే 50 మందులు స్వీకరించుకొని చేస్తారు. అన్నప్రసాదం అందరికీ అందించాలని మా యొక్క భావన. కాబట్టి అందరూ కూడా అన్నిలా భావించకుండా అన్నప్రసాదం స్వీకరించి ఉండాలని కోరుతున్నాం. అన్న ప్రసాదం స్వీకరించిన తర్వాత ఎవరైనా కానీ తిన్న తర్వాత వాళ్ళు వరుస క్రమంలో రండి. ఇబ్బంది లేదు, చాలా భోజనం ఉంది, మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. 2:30 వరకు అన్నదానం కొనసాగుతుంది. కాబట్టి మెల్లగా వరుస క్రమంలో రండి, మెల్లగా ఇబ్బంది పెట్టుకోకండి. లోపల కరవైతుందని బయట కరంగా తింటే ఇబ్బంది అవుతుంది. వరుస క్రమంలో రండి. తిన్న తర్వాత పళ్ళాలు కూడా ఎవరి వాళ్ళే శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసి పళ్ళెం ఒక పక్కన పెట్టండి. మిగతా తినే వాళ్ళకి కూడా ప్రాధాన్యత ఇవ్వండి. అంతేగాని మా వాళ్ళు వస్తుందని పళ్ళెం కాస పెట్టుకోవడం, మళ్ళీ వచ్చిన తర్వాత ఇబ్బంది పెట్టడం అటువంటిది చేయకండి. గ్లాస్ కూడా నీళ్ళు కూడా ఈ ఒక కొంచెం ఈ ఒక ఎండాకాలం జరిగితే మిగతా కాలాలన్నీ కూడా బాగానే ఉంటుంది. అలాగే శిబిరంలో కూడా హెల్త్ క్యాంప్ ఇద్దాం అనుకున్నాం. ఈ నెల కాకుండా నెక్స్ట్ నెలలో ఉంటుంది. ఎండ తీవ్రంగా ఉంటుంది కాబట్టి వచ్చే నెలకు డాక్టర్లు సమీపించారు, అందరూ గుర్తించుకోవాలి. ఓం నమః శివాయ. అన్నప్రసాదం ఎవరైనా కానీ స్వీకరించండి, పారేయకండి, అవసరమైతేనే పెట్టుకోండి. బాగా పెట్టుకొని కూడా తీసి అందులో పారవలసి ఇబ్బంది చేసుకోకండి.